ఇక నెక్స్ట్ మనం సాధారణంగా రోహిత్ ఏదైతే అవినీతికి సంబంధించి ఈ విధంగా ఉండాలి, ₹1 లంచం లేకుండా పాలన జరగాలని దానికి సంబంధించి క్లియర్ కట్ ఒక అప్డేట్ అయితే అందుతోంది. అవినీతికి తావు లేకుండా పాలన అందించడమే లక్ష్యం. ఇందుకోసం తాను లంచం అడిగిన ఏసీబీకి ఫిర్యాదు చేయండి అంటున్నారు ఒక ఆఫీసర్. నిజానికి ఆఫీసర్ గురించి మాట్లాడుకోవాలి, అప్రిషియేట్ కూడా చేయాలి కదా అలాంటి ఆఫీసర్ని. ఎస్, ఇది ఎక్కడో కాదు, కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో లంచం అనేది లేకుండా చేయాలి అనేది తన టార్గెట్ అంటున్నారు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్. ఎవ్వరు లంచం డిమాండ్ చేసినా తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. చివరకు తానే లంచం అడిగినా ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి అధికారులకు జీతాలు ఇస్తోందని, ఏ పని కోసమైనా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు ఆయన. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని విధులు నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాము. కమిషనర్గా నేను ఖచ్చితంగా దీని మీద ఒక నిఘా కూడా ఏర్పాటు చేసుకుని ఉంచుతానని చెప్పి మీ అందరికి మాటిస్తూ ఉన్నాను. ఎవరికి ఎటువంటి అవినీతికి సంబంధించి ఒకవేళ మా మున్సిపాలిటీ నుంచి ఏ వ్యక్తి అయినా సరే డబ్బులు అడిగినా, పని విషయంలో కమిషన్లు అడిగినా, లేక లంచం డిమాండ్ చేసినా మా దృష్టికి కమిషనర్గా నా దృష్టికి నేరుగా తీసుకొని రావచ్చు. లేక కమిషనర్గా నా మీదే ఆరోపణలు ఉంటాయి, ఉదాహరణకి ఏసీబీ వారిని కూడా ఆశ్రయించి ఖచ్చితంగా మా మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకు కమెంట్స్ చేశారంటే, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మొన్న కొన్ని కమెంట్స్ చేశారు. ఏ పనికి ఇవ్వాలన్న పోలీసుల దగ్గర నుంచి, మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి, పంచాయతీ కార్యదర్శుల వరకు లంచం 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 లేదు, ఏ పని కావట్లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు మున్సిపల్ అధికారులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరు అడిగినా, ఒకవేళ నేను అడిగినా సరే ఏసీబీ కంప్లైంట్ చేయండి అని. ఎందుకంటున్నారు, ఏంటిది, ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనేది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, మొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి మయమైపోయింది, అధికారులు పనులు చేయట్లేదు అని. ఇక్కడ మాత్రం విశ్వనాథ్ అంటూ ఉన్నారు, లంచం అడిగితే నా పైన ఏసీబీ కంప్లైంట్ చేయండి అని. సో ఇది ఎమ్మెల్యే కోసం చేసిన స్టేట్మెంట్ గానే చూడాలా? రోహిత్, ఎందుకంటే మనం చూస్తున్న ఇటీవల కాలంలో పొద్దుటూరు చాలా సెన్సేషన్ గా మారింది. పొద్దుటూరు సంబంధించి అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా, అభివృద్ధి పని కావచ్చు, లేదా సంక్షేమ పథకాలు కావచ్చు, ఎలాంటి పనికైనా సరే అధికారులు కేవలం లంచాలకు అలవాటు పడ్డారు. గతంలో చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి వీలు లేరు. అలాంటప్పుడు నేను ఎందుకు ఉన్నానని అన్న వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్ స్థాయిలో ఒక అధికారి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే మా కార్యాలయంలో మున్సిపల్ ఆఫీసులో లంచం అయితే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి. ఒకవేళ నేను లంచం అడిగినా, నా మీద ఆరోపణలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఏసీ ఫిర్యాదు చేయాలి. శివ, మొన్న ఎమ్మెల్యే అన్నారు ఏ పనైనా లంచం అని. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ నేను లంచం అడిగినా, ₹1 లంచం అడిగినా కంప్లైంట్ చేయండి అని అంటున్నారు. గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ ఏంటి శివ? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రొద్దుటూరు చాలా పెద్ద సెంటర్ అది. కమర్షియల్ గా ఇక్కడ చాలా వరకు ఉంటాయి, అభివృద్ధి పనులు కావచ్చు, లేదా ఇతర పనులు కావచ్చు. ఇక్కడ ఎలాంటి పనులు జరగాలన్నా లంచం లేని పని జరగడం అనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇక్కడ లంచం లేదు, పని జరగట్లేదు. తర్వాత ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అంటే ఇద్దరు చెప్తున్నారంటే డెఫినెట్ గా పొద్దుటూరులో లంచగొండితనంగా మారింది. లంచాలు లేనిదే ఎవరు అధికారులు పనిచేయని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్స్ అని చాలా స్వయంగా కీలక పట్టణం చేశారు. వాస్తవంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా ప్రజల నుంచి, లంచాలు డిమాండ్ చేస్తారు అని? చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ సెంటర్, ఇక్కడ చాలా పనులు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా చిన్న డెత్ సర్టిఫికెట్, లేదంటే బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, లేదంటే అభివృద్ధి పనులు కావచ్చు, అభివృద్ధి పనుల్లో జరగాలంటే డెఫినెట్ గా అధికారులకు లంచం లేదు. ఎందుకంటే వాడు క్వాలిటీగా చేయాలంటే అధికారులు లంచం లేకుండా డెఫినెట్ గా కాంట్రాక్ట్ పనులు చేస్తారు. కానీ ఇక్కడ లంచం లేని పనులు జరగలేదు కాబట్టి ఇలాంటి పనులు జరుగుతున్నాయి. సో వీటిని అరికట్టాలంటే డెఫినెట్ గా అధికారిగా నేను స్వయంగా దిగుతున్నాను, ఖచ్చితంగా లంచాన్ని అరికడతాను, నా మీద ఆరోపణలు మీరు చేయండి అంటే కూడా సో ఈ నేపథ్యంలో మరి పొద్దుటూరు అధికారులు. ఎందుకంటే స్టేట్మెంట్ వరకు బాగానే ఉంది, కానీ ఆచరణలో ఎంతవరకు అమలు అవుతుంది అనేది ప్రజలకు కూడా కావాల్సింది అదే కదా. ఆల్రెడీ మనకి జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వ అధికారులకి, అది కూడా మన దగ్గర పనుల రూపంలోనే కదా. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత పెద్ద డ్యామేజ్ అది ఆ నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల గురించి కూడా. అందుకే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఈ వ్యాఖ్యలు విశ్వనాథ్ చేసినటువంటి స్టేట్మెంట్ దానికి ఒక ఎమ్మెల్యేకి కౌంటర్ గానే చేశారనుకోవాలి. అండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో జీరో అవినీతి అంటే మొత్తం మార్పు అనుకోవచ్చేమో ఒకవేళ ఆ విధంగా అడుగులు పడితే గనక.